చరిత్ర చదివితే ఏకలవ్యుడు అనే ఒక శిష్యుని గురించి చాలాసార్లు చెప్పుకుంటారు. అట్లా నళిని గారు కూడా తనకున్నటువంటి ఉన్నత విద్యను ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని ఈ దేశ సంస్కృతి సాంప్రదాయం భారతదేశానికి ప్రపంచంలో వచ్చినటువంటి గుర్తింపు దేని ద్వారా వచ్చిందంటే మన దేశ సంస్కృతి, మన దేశ సాంప్రదాయం, ఇక్కడ ఉన్నటువంటి విద్యా విధానం, ఇక్కడ ఉన్నటువంటి గురుకులాలు. ఈ మధ్యన తల్లిదండ్రులు చాలా మంది పాశ్చాత్య విద్య కోసం అని చెప్పి పరుగులు పెడతా ఉన్నారు. మీ పిల్లలు ఎక్కడ చదువుతా ఉన్నారంటే మా వాళ్ళు అమెరికాలో చదువుతా ఉన్నారు, మా వాళ్ళు ఆస్ట్రేలియాలో చదువుతున్నారని పరిగెడతా ఉన్నారు. కానీ ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి విద్య తెలియని రోజులలో కూడా ప్రపంచానికి విద్యనిచ్చిన నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీలు పుట్టిన గడ్డ మన భారత గడ్డ. ఈ గడ్డ మీద నుంచే విద్యా వ్యాప్తి వివిధ దేశాలకు పోయింది. కానీ దురదృష్టం, పిల్లలు ఇంగ్లీష్ లో బాగా చదువుకోవాలని, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలని తల్లిదండ్రులు ఆశపడ్డంలో తప్పలేదు. కానీ పుట్టిన పునాదిని, పెరిగిన ప్రాంతాన్ని మర్చిపోయే రీతిలో మన చదువు విద్యా విధానం పోవడం అనేది దురదృష్టకరం. తిరిగి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ వెనక్కి వస్తా ఉన్నాం. దీనికంతటి కూడా కారణం నా దృష్టిలో అయితే కరోనా అని చెప్పొచ్చు. కరోనా కంటే ముందు ప్రపంచం, కరోనా తర్వాత ప్రపంచాన్ని ఆలోచిస్తే కరోనా కంటే ముందు పొద్దున్న లేస్తే పరిగెట్టు డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, సమాజంలో గొప్పగా ఎట్లా ఎదగాలని కోరుకునేటోళ్ళు. అంతకుముందు కుటుంబం అని సెకండరీ ప్రయారిటీ ఉండేటివి మనుషులకి. కానీ కరోనా వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ వికెట్ ఎట్లా పడిపోతుందో తెలియని పరిస్థితులలో నేను, నా భార్య, మా అమ్మ నాన్న, కుటుంబం, పిల్లలు అని మనుషుల్ని మళ్ళీ కొంచెం కరోనా లాక్అవుట్ ద్వారానో లాక్డౌన్ ద్వారానో మొత్తానికి మళ్ళా మానవ సంబంధాలు, కుటుంబ విలువల్ని పెంపొందడానికి కరోనా కొంచెం ఉపయోగపడిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఏ జరిగినా మన మంచికి ఏం చెప్తారు. ప్రపంచంలో వచ్చిన ఆ ఒక విష పురుగు మళ్ళీ మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. అయ్యో భారతదేశంలో మందులు లేవు, భారతదేశంలో శానిటైజర్ లేవు, భారతదేశంలో ఆక్సిజన్ బెడ్ లేవు, భారతీయులు అనాగరికులు, భారతీయులు ఎట్లా బతుకుతారు అని అనుకున్న స్థితి నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి వ్యాక్సిన్ అందించేంత స్థాయికి మన దేశాన్ని నడిపినటువంటి నాయకుడు గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన నాయకత్వంలో మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన వంటిల్లు, ముఖ్యంగా మన తల్లిదండ్రులు, మన జీవన విధానం, మన భోజన విధానం, మనం ఆచరించేటువంటి అలవాట్లు, మన వంటింట్లో ఉన్న అమ్మ పోపు డబ్బనే మళ్ళీ వాళ్ళందరికీ కూడా కషాయాన్ని తయారు చేసి ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ పసుపు ప్రాధాన్యత, అల్లము, జీలకర్ర వీటి ప్రాధాన్యత పెరిగింది. మిగతా మనం ఎండిపోయిన డబ్బల రొట్టెలో 10 రోజుల కింద తయారు చేసినటువంటి తినకుండా ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వంటిల్లు, అమ్మ చేతి వంటనే ప్రపంచానికి భారతీయుల్ని కరోనా నుంచి కాపాడిందని చెప్పడంలో మనకు ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. అంత గొప్ప సనాతన ధర్మం అనేది. ఈ గడ్డ మీద ప్రతిదీ మన గురువులు మనకు చెప్పినటువంటి ప్రతి అంశం, మనం పొద్దున్నేస్తే వాడే వేపపుల దగ్గర నుంచి మొదలుకుంటే మన సాంప్రదాయంలో, మన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మానవ జీవితంతో సమ్మిళితమైంది. దురదృష్టం, కాలం మారింది, సంస్కృతి మారింది, సాంప్రదాయాలు మారినాయని పరిగెడుతూ ఏదో చేసే దిశగా మనం పరిగెట్టినాం, పాశ్చాత్య సంస్కృతి వైపు పరిగెడుతున్నాం. కానీ ఇలా ప్రపంచం అంతా మన దేశ సంస్కృతి వైపు, మన వైపు చూస్తా ఉండడానికి యోగా అనేటువంటి ఒక చిన్న ఉదాహరణ అని చెప్పొచ్చు. అంతకుముందు మనం ఏదైనా చేస్తే ఇస్లామిక్ కంట్రీస్ లో, అరబిక్ కంట్రీస్ లో ఇది హిందువులు చేస్తారు మేము చేయమనేటువంటి స్థితి నుంచి మొదలుకుంటే ఇలా ప్రపంచంలో ఉన్న దాదాపు 193 దేశాల్లో ఎక్కడ ఏ చౌరస్తాలు చూసినా పొద్దున్నేస్తే ఏం జరుగుతుంది అంటే యోగా జరుగుతుంది. అంటే ఈ యోగాని ప్రపంచానికి పరిచయం చేసింది భారతీయ సంస్కృతి సాంప్రదాయం తప్ప ఇంకొకటి కాదు. అట్లా పొరుగింటి పుల్లకూర మంచిగుందని పరిగెడుతున్నాం, మన సాంప్రదాయాన్ని, మన దేశ సంస్కృతిని మనం మర్చిపోతున్నాం. అట్లాంటి పరిస్థితులలో ఇంత ఉన్నత విద్యావంతురాలైనటువంటి సోదరి నళిని గారు, వారి గురువు గారు, ఇట్లాంటి అనేక మంది పెద్దలు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడానికి పనిచేస్తా ఉన్నారు. ఈ విషయంలో మన యువకులు కూడా సెల్ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్ లకు ఇచ్చేటువంటి ప్రాధాన్యతని కొంత తగ్గించి, లేదా అదే గూగుల్ ద్వారా మన చరిత్రను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని నేర్చుకొని ప్రపంచానికి ఖచ్చితంగా భారతదేశం 2047 కల్లా వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు కలలు కంటున్నటువంటి ప్రపంచానికి విశ్వగురువుగా భారతదేశం మలవడానికి ఇట్లాంటి గురువులు, సోదరిమని ఇట్లాంటి నళిని గారు లాంటి చేసినటువంటి కృషికి పిక్చర్ గ్రామ యువకులతో సహా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించాలని, ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఈ అవకాశం ఇచ్చి నా చేతుల మీదుగా ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి అవకాశం ఇచ్చిన నళిని గారికి, వారి గురువు గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.